సాయంత్రం అయింది. అడవిలోని అన్ని జంతువులు తమ కానుకలతో విందు స్థలానికి చేరుకున్నాయి. రకరకాల పండ్లతో ఆ ప్రాంతం కలకలలాడుతుంది. సింహరాజు కేసరి సింహాసనంపై కూర్చొని తన ప్రజలందరినీ చూస్తూ సంతోషించాడు. అందరికీ స్వాగతం. నాకెంతో సంతోషంగా ఉంది. మీరందరూ నాకు చాలా ప్రీతిపాత్రులు. అందరినీ లెక్కపెట్టిన కేసరి ఒక్కసారిగా అక్కడ కుందేలు లేకపోవడం గమనించాడు. కేసరి అటు ఇటు చూస్తూ, జంతువులారా, నాకు ఎంతో ఇష్టమైన నా స్నేహితుడు బన్నీ ఎక్కడా? అతడు ఇంకా రాలేదేంటి? అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మహారాజా, ఉదయం అతను యాపిల్ కోసం దూరంగా ఉన్న తోటకు వెళ్తున్నానని అన్నాడు, కానీ ఇప్పటికీ రాలేదు. మాకు తెలియదు మహారాజా, మేము తీసుకువచ్చే దారిలో అతను కనిపించలేదు. సరే, మనం మరికొద్దిసేపు ఎదురు చూద్దాం. బహుశా దారిలో ఆలస్యమవుతుందేమో. కుందేలు కోసం ఎదురు చూస్తూ కొంత సమయం గడిచిపోయింది, కానీ బన్నీ జాడ లేదు. అప్పుడు ఏనుగు గజకు మనసులో ఏదో కష్టంగా తోచింది. మహారాజా, నాకైతే బాగా ఆందోళనగా ఉంది. నేను ఒక్కసారి వెళ్ళి అతన్ని చూసి వస్తాను. అతను ఎప్పుడూ ఇంత ఆలస్యం చేయడు. మంచిది గజ, త్వరగా వెళ్ళి చూసిరా. గజ తన దారిలో పయనించి బన్నీ నివసించే ప్రదేశానికి వెళ్లి చూసింది. అతను అక్కడ లేడు. గజ గుహల మార్గం వైపుకు వెళ్ళగానే గుహలోపల నుంచి ఒక గట్టి శబ్దం వినిపించింది. అది బన్నీ అరుస్తున్నట్లు అనిపించింది. గజ భయంతో ఆగిపోయి, ఓరి దేవుడా, ఈ శబ్దం నాకు తెలిసి కుందేలుదే. బహుశా మాయానక్క. గజ వెంటనే వెనక్కి తిరిగి విందు స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. మహారాజా, మహారాజా, కుందేలు తన ఇంటి వద్ద లేదు, కానీ మాయానక్క గుహల వద్ద నుంచి గట్టిగా శబ్దం వినిపించింది. బహుశా మాయానక్కి అతన్ని బంధించి ఉంటుంది. కేసరి కోపంగా గర్జిస్తూ, ఏంటి అది మళ్ళీ తన పనులు మొదలుపెట్టిందా? నా ప్రియమైన స్నేహితుడిని బంధిస్తుందా? రండి, నేనే వెళ్ళి అతన్ని విడిపిస్తాను. సింహరాజు కేసరి తన శక్తిని ధైర్యాన్ని కూడా తీసుకొని గుహల వైపు బయలుదేరాడు. గుహ వద్దకు చేరుకున్నప్పుడు కేసరి లోపలికి చూశాడు. అక్కడ ఒక మూలన చెక్కబోనులో చిన్న బన్నీ భయంగా వణుకుతూ కూర్చొని ఉంది. మాయానక్క మైరా ఆ బోను పక్కనే అహంకారంగా నిలబడి ఉంది. కేసరి అధికారికంగా గర్జిస్తూ, మాయానక్క, తక్షణమే నా స్నేహితుడైన కుందేలును విడిచిపెట్టు, లేకపోతే నీకు ఇదే చివరి రోజు అవుతుంది. మైరా ఎగతాళిగా నవ్వి, అయ్యో సింహరాజా, మీరే స్వయంగా వచ్చారా? నన్ను బెదిరిస్తున్నారా? వాడు నన్ను దాటి వెళ్ళడానికి ప్రయత్నించాడు. వీడిని విడిపించుకోవాలంటే నాతో పోరాడాల్సిందే. అలాగే, నీకు అదే కావాలంటే యుద్ధానికే సిద్ధం. ఎప్పుడూ అమాయక జంతువుల్ని వేధించే నీ దుర్మార్గం ఈ రోజుతో అంతమవుతుంది. సింహానికి మాయానక్కకు మధ్య భీకరమైన పోరాటం మొదలైంది. కేసరి తన బలం మరియు తెలివిని ఉపయోగించి యుద్ధం చేశాడు. మైరా పదే పదే మోసపూరితంగా కేసరిపై దాడి చేయడానికి ప్రయత్నించింది, కానీ కేసరి తన శక్తివంతమైన పాదాలతో పదునైన పళ్ళతో పోరాడాడు. చాలాసేపు జరిగిన పోరాటం తర్వాత సింహం కేసరి ఒకే వేగవంతమైన దెబ్బతో మాయానక్కను నేలకు కొట్టి ఓడించింది. మైరా భయంతో అడవిలోకి పారిపోయింది. కేసరి వేగంగా బోనును పగలగొట్టి, బన్నీ, నీకు ఏమీ కాలేదు కదా, భయపడకు. మహారాజా, మీరు నా కోసం వచ్చారు. నాకు చాలా భయమేసింది. మీకెంతో ధన్యవాదాలు మహారాజా. నువ్వు నా స్నేహితుడివి. నా ప్రజల బాధ్యత నా పైన ఉంది. నువ్వు రాజు కోసం సాహసం చేసి యాపిల్ కోసం వెళ్ళావని నాకు తెలుసు. నీ ధైర్యాన్ని చూసి నేను గర్విస్తున్నాను. పద, విందు సమయం అయింది.
కుందేలు బన్నీ ఆనందంగా రాజు కోసం తెచ్చిన యాపిల్ను తీసుకొని కేసరితో కలిసి విందు స్థలానికి చేరుకుంది. జంతువులన్నీ కుందేలు చూసి సంతోషించాయి. సింహరాజు ధైర్య సాహసాలను, తన ప్రజలపై ఆయనకున్న ప్రేమను చూసి అందరూ కేసరికి జై కొట్టారు. కేసరి నవ్వుతూ, ఇక ఆలస్యం లేదు, మన కృతజ్ఞతా విందును ప్రారంభించుకుందాం. ఈరోజు మనందరి కోసం నేను ప్రత్యేకంగా రుచికరమైన బిర్యానీ వండించాను. అందరూ కలిసి సంతోషంగా తిందాం. జంతువులన్నీ కలిసి ఆనందంగా, ఉల్లాసంగా తమలో తాము నవ్వుతూ, మాట్లాడుకుంటూ రుచికరమైన ఆ బిర్యానీ విందును ఆస్వాదించాయి. అడవిలో ఏ సమస్య వచ్చినా మహారాజు కేసరి తన ధైర్యంతో, తెలివితో మరియు తన ప్రజలపై ఉన్న ప్రేమతో ఆ సమస్యను ఎలాగైనా ఎదుర్కొంటాడు. అప్పటి నుండి అడవి జంతువులు మరింత సంతోషంగా మరియు భద్రంగా జీవించాయి.